పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మామూలుగా మనం దేవునికి గల పేర్లు అని ఆలోచించినప్పుడు త్రిత్వరూపమైన దేవునికి ఉన్న పేర్లని మనం చాలా రకాలుగా ఎన్నో రకాలుగా చెప్పగలం. అంటే మనకు తెలిసిన పేర్లన్నింటినీ మనం చెప్పగలం. అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి, జీవము గల దేవుని ఆత్మని, సంచకరువని, ఆదరణకర్తని, ఈ విధంగా మనం చెప్తాము. అదే యేసుక్రీస్తు వారికి అయితే చాలా పేర్లు ఉన్నాయి. ఆయన గుణాలే ఆయన పేర్లుగా ఉన్నాయి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, ఈ విధంగా మనం ఆయన పేర్లు చాలా ఉన్నాయి, చెప్పగలము. తండ్రి అయిన యెహోవా కూడా ఆయన గుణాలనే మనం పేరుగా చెప్పగలము. యెహోవా అనే నామాన్ని ఆయనే ప్రకటించుకున్నాడు. దీర్ఘశాంతుడు అన్నారు, దయాళుడు అన్నారు. ఈ విధంగా ఆయన దయాళుడైన యెహోవా అంటాము, తండ్రి అయిన ప్రభు అంటాము, దీర్ఘశాంతుడు అంటాము. కానీ అందరము కూడా కామన్గా ఆయనకున్న ఒక పేరుని మాత్రం అందరం ఓవర్లుక్ చేస్తాము. అది నాకు కూడా మళ్ళీ ఈ రీతిగా, అంటే ఈ డైలీ డివోషన్స్ రీతిగా నేను చదువుతా ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి నాకు ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయేమో తెలియదు, కానీ ఆ పేరు చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యమైంది. ఓ, దేవునికి ఈ పేరు కూడా ఉందా, అది ఆయన గుణమే అనుకున్నాను. కానీ ఆ పేరును బట్టి ఆయన పిలువబడ్డాడు అని తెలుసుకుని చాలా ఆశ్చర్యపడ్డాను. అది నిర్గమకాండం 34వ అధ్యాయము 14వ వచనంలో ఎంతో స్పష్టంగా ఉంటుంది. మీరు వేరే దేవునికి, ఇతర దేవునికి సాగిలపడవద్దు, ఎందుకంటే ఆయన నామము రోషము గల యెహోవా అని ఉంది. ఆయన నామమే రోషము గల యెహోవా అంటే ఆయన రోషము గల దేవుడని తెలుసు, కానీ ఆయనకు ఆ పేరే పెట్టబడింది, వేరే దేవునికి సాగిలపడవద్దు, ఎందుకనగా ఆయన నామము రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు అని అక్కడ ఉంటుంది. అంటే ఆయన దేనికి ఆయన రోషం పుడుతుందంటే ఆయనను కాదని వేరే దేవుళ్ళకి సాగిలపడితే ఆయనకి రోషం పుడుతుంది. అంతేకాకుండా తన మహిమని వేరే వాటికి ఆపాదించినా కూడా ఈ సృష్టిలో చాలామంది శక్తి గలవే చాలా వాటిని చూసి వాటిల్ని దేవుడిగా ఎంచుకొని అది మనకంటే శక్తి గలది కాబట్టి నిజంగా అదే దేవుడు, అదే దేవత అనుకొని చాలాసార్లు వాటికి సాగిల పడతా ఉంటారు. అంతేకాకుండా బైబిల్లో కూడా ఆకాశంలో దేవతలు అనబడే వాళ్ళు అనేకులు ఉన్నారు కానీ అని ఉంటుంది. అంటే ఏ దేవతలు ఏ దేవుళ్ళు లేరు, కానీ అనబడిన వాళ్ళు అని ఉంటుంది. అంటే మనుష్యుల చేత శక్తి కలవన్నీ కూడా దేవుళ్ళుగా దేవతలుగా పూజింపబడుతున్నారు. కాబట్టి వాటిల్ని వారు దేవుడిగా పూజిస్తే గనక ఆయన వాళ్ళ పట్ల రోషము కలిగి ఉంటాడు. నిర్గమకాండం 20వ అధ్యాయం 5వ వచనంలో కూడా చాలా స్పష్టంగా చెప్పబడింది. ఏంటంటే నన్ను ద్వేషించే వారిలో వారి యొక్క తరాల్లో, అంటే తండ్రుల దోషము 3-4 తరముల వరకు కుమారుల మీదకి రప్పించదను అని ఉంటుంది. నన్ను ద్వేషించే వారిలో అంటది. అంటే నిర్గమకాండంలో అది ఎందుకు చెప్పబడిందంటే తన జనాంగంగా పిలుచుకుంటూ అనేక అద్భుతాలు వారి మధ్య చేసిన దేవుడు, ఆయన గురించి తెలియనిది ఏదీ లేదు, ప్రతీది కూడా స్పష్టంగా వాళ్ళ మధ్య తెలిసిందే. ఏ దేవుడు ఏ జనముకు ఎప్పుడు ఎక్కడ చేయబడిన అద్భుతాలు వారి మధ్య చేయబడ్డాయి. అయినా సరే వారు ఆయన అందించిన ఆహారాన్ని తిని ఆ జలము తాగి వాళ్ళు అంతటి అద్భుతంగా ఒక బానిస దేశం నుంచి వాళ్ళ కోసం ఏర్పరచబడిన వాగ్దాన దేశంకి వచ్చినా సరే వాళ్ళు నిర్లక్ష్యముతో వాళ్ళు ఏమాత్రము దేవుని పట్ల గౌరవము, భయము, భక్తి లేకుండా వేరే దేవతలకి దేవుళ్ళకి సాగిలపడుతూ అన్య దేవతలకి వేరే జనాంగానికి వారు నమస్కరిస్తూ ఉంటే దేవుడు వాళ్ళని చాలా వారి గురించి చాలా రోషపడ్డాడు అనమాట. అందుకని ఏమన్నారంటే నన్ను ద్వేషిస్తున్నారు మీరు అంటున్నాడు. అంటే తన గురించి తెలిసి కూడా ద్వేషిస్తున్నారు కాబట్టి అట్లాంటి వారిలో తండ్రుల దోషము 3-4 తరాల వరకు కుమారుల మీదకి రప్పిస్తానన్నాడు. అంతటి రోషము గల దేవుడు ఆయన ఆ రోషము దేనికంటే తన జనాంగం తన పట్ల చేసేటటువంటి ద్రోహము, తనకు వ్యతిరేకంగా తిరిగినటువంటి వాటి వల్ల ఆయన ఎంతగానో బాధపడ్డాడు. అంతేకాకుండా ఆయన నిర్గమకాండము 32:12లో కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్తా ఉంటారు. నేను ఈ జనం వల్ల విసిగిపోయినని చెప్తా ఆయన ఈ మాటలు అంటారనమాట. ఏంటంటే జనము కాని వారి వల్ల నేను వీరికి రోషం పుట్టిస్తాను, అవివేక జనం వల్ల వీరికి నేను ఆగ్రహము కలుగు చేస్తానంటారు. ఎందుకంటే వీరు వ్యర్థ ప్రవర్తనల వల్ల నాకు రోషం పుట్టించారు, వీరు నాకు తిరుగుబాటు చేయటం వల్ల నా పట్ల నాకు వ్యతిరేకంగా ప్రవర్తించారు. కాబట్టి జనము కాని వారి వలన వీరికి నేను, అంటే ఏ జనమైతే తనకి విరోధంగా తిరిగిపోయారో తనకి రోషం
పుట్టించారో అదే జనానికి నేను కూడా రోషం పుట్టిస్తాను. ఎలాగా అంటే జనము కాని వారి వలన. అంటే మనం అనుకుంటాం ఒక్కొక్కసారి, నేను చాలా మందిని విన్నాను, కొంతమంది లెక్చర్స్ ఇస్తున్నప్పుడు మేధావులైనటువంటి వారు కొంతమంది కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళు చాలా విసిగిపోతారు. వీడెవడు నన్ను వచ్చి అడగటానికి, నేను ఇంతగా ఎంతో పేరు ప్రతిష్టలు పొందాను, ఎంతో ప్రఖ్యాతమైన వాణ్ణి, నన్ను ఏదో అపహసించడానికి అన్నట్లు ఏమాత్రము కూడా పేరు లేని, ఏమాత్రము కూడా వివేకం లేని వారు వీరొచ్చి నన్ను ప్రశ్నించడం ఏంటని చాలా విసిగిపోతూ ఉంటారు చాలామంది మేధావులు అనబడే వాళ్ళు. అలాగా జనము కాని వారి వల్ల మీకు రోషం పుట్టిస్తాను, అవివేకులైన జనం వల్ల నేను మీకు ఆగ్రహం పుట్టిస్తాను, ఎందుకంటే మీరు నా పట్ల అదే కలుగు చేశారని దేవుడు చెప్తా ఉన్నారు. ఆయన ఆ విధంగా రోషపడ్డారు. అయితే ఇదంతా కూడా మనుషుల యొక్క తిరుగుబాటుతనం వలన, వేరే ఆరాధన వల్ల దేవుడికి వచ్చిన రోషము. మరి మనకు ఎలాంటి రోషం వస్తూ ఉంటుంది అంటే, మన రోషం అనగానే నాకు ఎప్పుడు దైవజనుడైన మోషే గారు గుర్తొస్తాడు. ఎంత పవిత్ర జీవితం జీవించారు, మిక్కిలి సాత్వికుడుగా దేవుని చేత పేరు పొందాడు ఆయన. అంతేకాకుండా నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే అని కూడా దేవుడు స్వయంగా చెప్పిన విధానంలో, అంతేకాకుండా ఆయన లక్షల మందిని దేవుని వేడుకొని వారికి ఆహారం ఇవ్వటం కానీ, జలం ఇవ్వటం కానీ, దేవుడు ఆయన మాట విన్నారు, ఎంతగానో తన స్నేహితుడిగా భావించారని. అటువంటి మోషే ఒక్కసారి తన రోషాన్ని అణుచుకోలేక, అది కూడా దేవుని పట్ల కలిగిన, దేవునికి వ్యతిరేకంగా తన జనాంగం చేసే క్రియల వల్ల వచ్చిన రోషం అది. దానికి దేవుడు సంతోషించలేదు. కానీ ఆయన ఆ బండ మీద కొట్టి నీళ్లు రప్పించడం వల్ల దేవుడు చాలా బాధపడ్డారు. ఎందుకంటే కేవలము మాట వలన దేవుని మహిమ చూపించబడకుండా ఆయన రోషంతో దాని మీద కొట్టిన దెబ్బ వలన ఆ నీరు రావటం అనేది, నీరైతే వచ్చింది కానీ దేవుడైతే తన మహిమని చూపించలేకపోవటం వలన మోషే పట్ల ఆయన చూపించిన రోషం పట్ల ఎంతగానో దుఃఖపడి ఆయన ఆ వాగ్దాన దేశంలోకి మోషేకి ప్రవేశం అనేది లేకుండా పోయింది. మనుషుల రోషం వలన చాలాసార్లు చాలా వ్యతిరేకమైనటువంటి తప్పులు జరుగుతూ ఉంటాయి. కానీ దేవుని రోషం నిజంగా న్యాయవంతమైనది. కానీ దావీదు మహారాజు గారు 119వ కీర్తన 53వ వచనంలో ఆయన ఎంతో స్పష్టంగా చెప్తారు, నీ ధర్మశాస్త్రాన్ని విడిచి తిరుగుతున్న భక్తిహీనులను బట్టి నాకు రోషము కలుగుతుంది అని చెప్తారు ఆయన. అంటే ధర్మశాస్త్రాన్ని విడిచేశారంటే, ఒకప్పుడు వారు ధర్మశాస్త్రాన్ని పాటించిన జనులు, దావీదు మహారాజు గారి దగ్గర పరిపాలించబడ్డ ఆ జనులందరూ కూడా దేవుని చేత ఎంచుకోబడ్డ యూదా జనాంగమే. వారందరూ ధర్మశాస్త్రంని పాటిస్తూ దానిని విడిచిపెట్టి వ్యర్థంగా వారు భక్తిహీనుల్లాగా తిరుగుతుంటాను బట్టి ఆయన తనకి చాలా రోషం వచ్చిందని చెప్తా ఉన్నారు. అటువంటి రోషం దేవుని దృష్టిలో చాలా విలువైంది. ఎందుకంటే దేవుని విడిచిపెట్టి తిరిగేటటువంటి వారి పట్ల మనుషులమైన మనము మన సాటి వారిని చూసి వీరు దేవుని ఎలా విడిచిపెడుతున్నారు, జీవము గల దేవుణ్ణి ఎలా విడిచిపెడుతున్నారని కలిగేటటువంటి రోషము నిజంగా అది దేవుని దృష్టిలో న్యాయవంతమైంది. అదేవిధంగా పౌలు గారు కూడా చెప్తా ఉంటారు, అక్కడ ఆయన 11వ అధ్యాయం 12వ వచనంలో ఆయన కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. దానికి ముందు ఆయన ఏం చెప్తా ఉంటారంటే, ఈ యూదా జనాంగము దేవునిని విడిచిపెట్టి అనేక రీతులుగా పాపాలు చేశారు, అందుకని వారు తొట్టుపడ్డారని రాస్తారు. అయితే వీరి తొట్టుపాటు అంటే యూదా జనాంగం వారు కలిగించిన తొట్టుపాటు, వారు కలిగిన తొట్టుపాటు వలన అన్య జనులకి రక్షణ వచ్చింది. అది ఏ విధంగా అంటే క్రీస్తు వారి వల్ల. వీరి తొట్టుపాటు అన్యజనులమైన మనకు రక్షణ కలిగించి ఐశ్వర్యవంతులము మనమైతే వారి యొక్క పరిపూర్ణత ఇంకా ఎంత మిక్కిలి ఐశ్వర్యం మనకు కలిగిస్తుందని 11వ అధ్యాయం 12వ వచనంలో చెప్తారంటే, యూదులు తొట్టుపడ్డారు కాబట్టి అన్యజనులకు వెలుగుగా పౌలు గారిని నియమించి మనల్ని కూడా ఆయన రక్షించుకున్నారు. ఇదే గొప్ప మర్మము. బైబిల్లో మర్మము అని చెప్పేది ఏంటంటే, మనందరము కూడా ఒక్క శరీరముగా ఎలా ఉంటున్నామంటే క్రీస్తు వారు కార్చిన రక్తం వలన. కాబట్టి వారు తొట్టుపడబట్టి మనల్ని కూడా దేవుడు ఐశ్వర్యవంతుల్ని చేశారు. అంటే వారికి ఆ తొట్టుపాటు వలన యూదులకి రోషము పుట్టించాను అని అక్కడ దేవుడు చెప్తా ఉంటారు పౌలు గారి ద్వారా. ఇదంతా ఆయన మాట్లాడుతూ వారు నిజంగా పరిపూర్ణులైతే ఆ పరిపూర్ణతలోంచి మనం నిజంగా ఎంత ఐశ్వర్యవంతులం అవుతామో అని చెప్తారు. ఇది ఆలోచించి దానిని ధ్యానిస్తే దాని యొక్క లోతుపాతులు మనకు అర్థమవుతూ ఉంటాయి. వీటిలంతటిని అధిగమిస్తూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 22వ వచనంలో పౌలు గారు ఏమంటారంటే, అక్కడ దానికి ముందు విగ్రహార్పితం గురించి మాట్లాడుతూ ఉంటారు. విగ్రహాలకి నైవేద్యంగా అర్పించిన దానిని తినవచ్చా తినకూడదా అంటే ఆయన ఒకే ఒక్క మాట అంటారు, మనము దేవుని యొక్క ఆశీర్వచనపు పాత్ర
పాత్రలోని తాగినప్పుడు దేవుని యొక్క రక్తములో మనం పాలు పంచుకున్నట్లు మనము భావిస్తాం. అదేవిధంగా ఒక్క రొట్టెని విరిచి మనం అందరం ఆహారముగా స్వీకరించినప్పుడు ఆ రొట్టెలు ఆ ఒక్క శరీరంలోనే మనం అందరం పాత్రులుగా ఎంచబడతాము. కానీ వేరే విగ్రహాలకు అర్పించేటటువంటి దాన్ని మనము స్వీకరిస్తే అది అర్పించినది దేవునికి కాదు. మరి దేనికి అర్పించారంటే దయ్యాలకే ఏం చెప్తారు. దయ్యాలకు అర్పించినటువంటి వాటిని మీరు తీసుకుంటే గనక అప్పుడు 10వ అధ్యాయం 22వ వచనంలో ఆయన చెప్తారు, మనము దేవునికి రోషం పుట్టిస్తున్నామని. దేవుని కంటే మనం బలవంతులమా, ఆయనకి రోషం పుట్టించి మనం నిలవగలమా అని ఆయన ప్రశ్నిస్తారు. కాబట్టి దేవుని రోషం గురించి ఆలోచిస్తే ఆయన కేవలము అది న్యాయవంతమైన రోషము. తన జనులుగా పిలువబడ్డ వారు తనకి వ్యతిరేకంగా తిరిగినప్పుడు వచ్చిన రోషము, విగ్రహాలకి సాగిల పడితే వచ్చేటటువంటి కోపము, ఆగ్రహం అది. కానీ మనుషులమైన మనకి కలిగేటటువంటి ఒకే ఒక్క రోషం ఎటువంటి విధంగా ఉండాలి అంటే, మన సాటివారు, మన తోటివారు, దేవుని ఎరిగిన వారు ఆయనని విడిచిపెట్టి భక్తిహీనంగా తిరుగుతూ ఉంటే అప్పుడు మనకి రోషం కలిగితే అది దేవుని దృష్టిలో మిక్కిలి విలువైనది, అది న్యాయవంతమైంది కూడా. మనము పవిత్రమైన మన హృదయములోంచి దేవుని పట్ల గొప్ప ఉద్దేశము కలిగి మన తోటి వారిని మనలో కలిగిన రోషాన్ని ఉపయోగించుకుంటూ మనల్ని హేతు అడిగే వారికి సాత్వికంగా మనం జవాబు చెప్తూ దేవుని వైపు తిరిగి తిప్పగలిగేలాగున దేవుడు మనందరికీ కూడా అటువంటి రోషము కలిగించి ఆయన దారి విడిచిన వారిని రప్పించగలుగునట్లు మనందరినీ ఆయన వాక్యం అనే సాధనముతో మనల్ని మెరుగుపరిచి ఆయన దృష్టిలో మనందరము దేవుని కుమారులుగా, కుమార్తెలుగా ఉండగలుగునట్లు చిన్న ప్రార్థన చేసుకుంటూ దేవుని సహాయం కోరుకుందాం. ప్రేమమయుడ ప్రియ పరలోకపు తండ్రి, నాయన నీ కలిగిన రోషం దేనికో మేము చూసుకున్నాం తండ్రి. నీ ప్రజలుగా, నీ వారిగా పిలువబడ్డ మేము ప్రభా, నిన్ను విడిచినప్పుడు ప్రభా మేము వ్యర్థంగా తిరిగితే ప్రభా మేము అది చాలా నీ దృష్టిలో భయంకరమైన రోషం కలిగించిన వారంగా ఉంటాం ప్రభా. నాయన మీకు రోషం పుట్టించకుండా నీ ప్రేమకి పాత్రులమవుతూ అనేక మందిని నీ దారిలోకి తీసుకురాగలుగునట్లు నన్ను మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పగించుకుంటూ నీ ప్రియకుమారుడు నా ప్రియ ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now is all